పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్తున్న కథ ఏంటో తెలుసా? ఒక ఈగ గురించి. మరి విందామా? ఈగ ఒకరోజు ఇల్లు అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది. ఎంత ఆలోచించినా పేరు గుర్తుకు రాలేదు. అప్పుడు ఆ ఈగ ఏం చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది. పెద్దమ్మ, నా పేరేంటి అంది. నాకేం తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను. అడవిలో ఉన్న నా కొడుకును అడుగు అంది పెద్దమ్మ. ఈగ అడవిలోకి వెళ్ళింది. పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అంది. నాకేం తెలుసు, నేను నరుకుతున్న చెట్టును అడుగు, నాకన్నా బలంగా ఉంది అన్నాడు పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి అంది ఈగ. నాకు తెలీదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు అంది చెట్టు. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి, నా పేరేంటి అంది ఈగ. నాకన్నా పెద్దది ఈ నది నడుగు అంది గొడ్డలి. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి పక్కనది, నా పేరేంటి అంది ఈగ. నా నీళ్ళన్నీ త్రాగేస్తున్న ఈ రాజుగారి గుర్రం ఉంది కదా, దీని నడుగు అంది నది. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి పక్కనది, నది నీళ్లు తాగే గుర్రమా, నా పేరేంటి అంది ఈగ. నాకు తెలీదు, నా కడుపులోని బిడ్డనడుగు అంది గుర్రం. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి పక్కనది, నది నీళ్లు తాగే గుర్రం కడుపులో బిడ్డ, నా పేరేంటి అంది ఈగ. గుర్రం పిల్ల అంటూ నవ్వింది. అయోమయంగా ముఖం పెట్టుకుంది మన మతిమరుపు ఈగ.